గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా అందరికీ షలోమ్ అండి. ప్రభు ఈ దినం మనందరికీ సమాధానం, నెమ్మదిని అనుగ్రహించుగాక. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు దయచేయాలని మనము కోరుకుందాము. ప్రతిరోజు వీడియో చూసేవాళ్ళు ఉన్నట్లయితే మీ విలువైన బ్లెస్సింగ్స్ దయచేయండి. ఈరోజు జన్మించిన బిళ్ళకు, ఈరోజు నూతనంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న వారికి కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలి అని అయితే మనము కోరుకుందాము. కోరుకునే వారిలో వీడియో చూస్తున్నట్లు నేను భావిస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. మీకు ప్రభువిచ్చి వాగ్దానం చదివి వినిపిస్తాను. చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నానండి. మీకును ప్రభు అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా స్వీకరించే హృదయాలు ఉదయకాల సమయంలో ఉన్నారు అని గుర్తు చేస్తున్నాను. అందుని బట్టి ప్రభునామానికి మహిమ కలుగునుగాక, ప్రభునామానికి ఘనత కలుగునుగాక. నేను ప్రభుని గణపరుస్తున్నాను. ఉదయకాల వేళలో మీరును గణపరచడానికి ఇష్టబద్ధులై ఉన్నట్లయితే మీరును గణపరచగలరని గుర్తు చేస్తున్నాను. నా యొక్క చిన్న విన్నపాన్ని ఆలకించండి. నూతనమైన కార్యక్రమాలు చేపట్టే వారికి, అంటే గృహప్రవేశం కానీ, ఇంకా నూతనమైన వెహికల్స్ కొనుక్కునే వారికి, అమ్మడి వారికి, నూతనమైన కార్యాలు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేవారికి, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదైనా ఒక మనుషుల కోసము మంచి పనిని చేయడానికి ఎవరైనా ఈరోజు స్థాపించుకున్నట్లయితే, ఈరోజుని హృదయంలో ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నట్లయితే వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అనేసి మనం కోరుకుందాము. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించే భారము ప్రతి క్రైస్తవులపైన ఉంది కాబట్టి క్రైస్తవులు వీడియో చూస్తున్నట్లయితే గుర్తు చేస్తున్నాను, ప్రార్థించండి. అందరి క్షేమము కొరకు హాస్పిటల్లో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే డిశ్చార్జ్ అవునుగాక యేసునామంలో అలాగని కోరుకుంటున్నాను. యేసునామంలో మీరు కూడా కోరుకోగలరు అని గుర్తు చేస్తున్నానండి. ప్రభు వాగ్దానంలో విన్న తర్వాత నేను వంకర త్రోవలను చక్కగా చేయొద్దనని ప్రభు నాకు అనుగ్రహించాడు వాగ్దానము. మరి వంకర త్రోవల్లో మనం వెళ్ళాల్సి వస్తుంది. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతిదినము వెళ్ళాల్సి వస్తుంది. వంకర త్రోవల్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో నివసిస్తున్నాము, ఈ లోకంలో బ్రతుకుతున్నాము. వంకర త్రోవలు మాత్రమే చాలా సులువుగా ఉంటాయి. చక్కని త్రోవలు చాలా హార్డ్గా ఉంటాయి. ఎక్కువ మంది వంకర త్రోవల్లో వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళకుండా మనం మన హృదయాన్ని